ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాక్యము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పుట్టిన సందర్భమున పరలోక సైన్య సమూహం ప్రభుత్వతో కూడా అక్కడున్నటువంటి గొల్లలకు కనబడి దేవునికి స్తోత్రం చేయుచున్నారని, కీర్తనలు పాడుచున్నారని వ్రాయబడి ఉన్నటువంటి మాటల సందర్భం. మన దేవునికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు కలదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము అన్నది చాలా అవసరముగా ఉన్నది. ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినములో మనం ప్రవేశించాము. నూతన సంవత్సరములో మనం మరింతగా ఆశీర్వాదము పొందాలంటే, మన త్రోవలు సరళము చేయబడాలంటే, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొట్టబడాలంటే మనలో సమాధానము అవసరమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా అపోస్తలులు తెలియజేస్తున్నారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైనటువంటి వారులారా, సమాధానము, రెండవది పరిశుద్ధత, ఈ రెండు కలిసి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరితో సాధ్యమైనంత వరకు మనుషులందరితో మనము సమాధానము కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఈ సమాధానమును ఎవరు కలగజేస్తున్నారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నది, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగి ఉండండి. సమాధానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఐక్యత ఉంటుంది. సమాధానం బంధం ఉంటే ఇప్పుడు ఆత్మ మనలో ఐక్యమును కలగజేస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని కీర్తనల గ్రంథం 133లో అపోస్తలుడు తెలియజేస్తారు. కీర్తన గ్రంథమందు అపోస్తలుడు తెలియజేస్తున్నారు. కీర్తన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానం అనేది చాలా అవసరమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రభుని యేసుక్రీస్తు ఈ విధంగా బోధించారు, నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనదని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం మీదనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు ముందుగా దేవుని యొక్క జవాబు నీకు రావాలంటే, మెట్టగానున్న నీ త్రోవలు సరళము చేయబడాలంటే, నీ ఇనుప గడియలు ఇత్తడి గడియలు చేతను బంధించబడిన నీ జీవితంలో అవన్నీ కూడా విడగొట్టబడాలంటే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, నీ అర్పణం అక్కడ పెట్టి మొదటి నీ సహోదరునితో సమాధాన పడము. సహోదరునితోటే కాదు, కోడలు అత్తకి, అత్త కోడలకు సమాధానం లేకపోతే సమాధాన పడాలి. పిల్లలు తల్లిదండ్రులకు సమాధానంలో కొదువుగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులు సమాధాన పడాలి. సంఘములో సమాధానం లేకపోతే సహోదరులందరూ కూడా సమాధాన పడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కుటుంబంలో కానీ సంఘములో కానీ మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఆస్కారము కలదు. ప్రియమైనటువంటి వారిలారా, సమాధానం లేకపోవుట అనేక ఆటంకాలు ఏర్పడతాయి.
మీ జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇజ్రాయేలు ప్రజలు సమాధానముగా ఉన్నారు. ఎరికో గోడను కూల్చివేశారు. ఎర్ర సముద్రమును ఫాయిలు చేశారు. కారణం సమాధానము. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఆటంకములు తొలగింపబడాలంటే సమాధానపడండి. తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీవు సమాధానమునకు అధిపతివి. నా సమాధానమని మీకు ఇస్తున్నానంటున్నావు. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యనేమి, తల్లిదండ్రుల మధ్యనేమి, పిల్లల మధ్యనేమి, అత్త కోడల మధ్యనేమి, సంఘములోనేమి, సమాజంలోనేమి సమాధానము కలగచేయండి. నీ బిడ్డలు సమాధాన మనసు కలిగి ఉండడానికి, అటు తరువాత మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మేలు పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.